ఇండియాకి ఇరాన్కి పొలిటికల్గా చాలా మంచి రిలేషన్షిప్ ఉంది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ విషయంలో. అంతేకాదు ఇండియా పాకిస్తాన్ బోర్డర్ గొడవల్లో పాకిస్తాన్ నైబర్హుడ్ అయినప్పటికీ కూడా ఇండియాతో గొడవలు కరెక్ట్ కాదు, ఏమైనా ఉంటే మాటలతో చర్చించకుండా అని మన ఇండియాకి పార్షియల్గా సపోర్ట్ చేస్తుంది ఇరాన్. ఇంత మంచి రిలేషన్షిప్ పక్కన పెట్టి మనం ఇప్పుడు ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. దీనికి రీజన్ ఒకటే, ఇండియాకి ఇజ్రాయెల్కి కామన్గా ఉన్న మోటో ఏంటంటే టెర్రరిజం ఈ భూమి మీద ఎక్కడున్నా సరే దాన్ని చంపి బాధ పెట్టడం. సో ఇరాన్ టెర్రరిస్ట్ గ్రూప్ని పెంచి పోసేస్తుంది, వాళ్ళకి ఫండింగ్ చేస్తుంది. అందులో ఒకటైన హమాస్ వల్ల మాకు ఎప్పుడు థ్రెట్ ఉందని యూఎస్ సపోర్ట్ చేసుకుని ఇరాన్ మీద దాడి చేసి అక్కడ ఉన్న లీడర్ కమినీని చంపేసింది ఈ ఫిబ్రవరి 28ని. ఆయన చనిపోయిన తర్వాత ఇండియాలోని పాకిస్తాన్లో చాలా ప్రొటెస్ట్లు అవుతున్నాయి. అయితే ఇరానీ విమెన్స్ మాత్రం సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎందుకంటే మనోడు పెట్టిన రిస్ట్రిక్షన్స్ అలాంటివి కాబట్టి. విమెన్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫుల్లీ డ్రెస్ చేసుకోవాలి, వీళ్ళకున్న మ్యారేజ్ లైఫ్ 9 years తగ్గించేసింది, ఎడ్యుకేషన్ లిమిటెడ్ చేసింది. ఈవెన్ పెళ్ళి అయ్యి డివోర్స్ అయిన తర్వాత కూడా నీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నీ పేరెంట్స్తో ఉండాలి కానీ రెండో పెళ్లి చేసుకోకూడదు అని ఇలాంటి స్లేవరీ రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా ఇరాన్ పెట్టింది. ఇంత మోడర్న్ లైఫ్లో ఈ స్లేవర్ లైఫ్ మాకు వద్దని చెప్పి ఇరాన్ మహిళలందరూ కూడా ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సరే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇరాన్ వెళ్ళి దుబాయ్ మీద ఎందుకు దాడి చేస్తుందంటే ఈ దుబాయ్లో ఉన్న మిలిటరీ బేస్ని యూఎస్కి ఇచ్చి మొత్తం వార్ ఆపరేషన్స్ అన్ని కూడా ఇక్కడి నుంచే జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు దుబాయ్ని అటాక్ చేస్తున్నారు. సరే టెర్రరిజం వల్ల ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఉంది, సో ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ అటాక్ చేసింది, ఫైన్. కానీ ట్రంప్ మొన్నటి వరకు నువ్వేమో నాకు నోబెల్ ప్రైజ్ కావాలి, నాకు పీస్ కావాలి, నేను చాలా యుద్ధాలు ఆపాను, ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా నేను ఆపాను, నాకు నోబెల్ ప్రైజ్లు కావాలన్నా ఓడివి. ఇప్పుడు ఇజ్రాయెల్తో కలిపి ఇరాన్ ఎందుకు అటాక్ చేస్తున్నావు నువ్వు అని అడిగితే ఇరాన్ ఇప్పుడు న్యూక్లియర్ డెవలప్మెంట్ చేస్తుంది, దానివల్ల యూఎస్కే కాదు ప్రపంచ దేశాలకి ముప్పు ఉంది, అందుకే నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను అని అంటుంది. బట్ ఇక్కడ యాక్చువల్ రీజన్ ఏంటంటే న్యూక్లియర్ డెవలప్మెంట్ జరుగుతుంది అనే ఎలిగేషన్ ఎప్పటి నుంచి చేస్తుంది యూఎస్ ఇరాన్కి. కానీ ఇప్పుడు ఎందుకు అటాక్ చేస్తుందంటే ఈ ఎప్స్టీన్ ఫైల్ కాంట్రవర్సీని తప్పించుకోవడానికా?